లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. మకర సంక్రాంతి రోజు ఎలాంటి దానాలు ఇస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో, మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి సంక్రాంతి రోజు ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మకర సంక్రాంతి అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. సంక్రాంతి రోజు అందరూ తప్పకుండా ఇవ్వవలసిన దానం గుమ్మడికాయ దానం. దానికి కారణం ఏంటంటే, విష్ణుమూర్తి వరాహ రూపంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించి భూమిని ఉద్ధరించాడు. భూమి చూడటానికి గుమ్మడికాయలాగా ఉంటుంది. అందుకే విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి కాబట్టి, సమస్త భూమండలాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలితం కలగాలంటే సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇవ్వాలి. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా సంక్రాంతి రోజు గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే గుమ్మడికాయకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సంక్రాంతి రోజు అందరూ తప్పకుండా ఆహారంలో గుమ్మడికాయ తినాలి. గుమ్మడికాయ కూర కానీ, గుమ్మడికాయ పులుసు కానీ ఆహారంలో తినాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, బలము, పుష్టి పెరుగుతాయని శాస్త్రాల్లో చెప్పారు. కూష్మాండే బహుబీజాని బలపుష్టి ప్రవర్ధనం అంటుంది శాస్త్రం. బలము, పుష్టి పెరగాలంటే సంక్రాంతి రోజు అందరూ ఆహారంలో గుమ్మడికాయ తినాలి. గుమ్మడికాయ దానం ఇవ్వాలి, గుమ్మడికాయ ఆహారంలో తినాలి. అలాగే సంక్రాంతి రోజు ఎవరైనా ఇవ్వవలసిన దానం పెరుగు దానం. సంక్రాంతి రోజు పెరుగు ఎందుకు దానం ఇవ్వాలంటే, మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి భార్య అయినటువంటి కృపి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షి చెప్పిన సలహా ప్రకారం మకర సంక్రాంతి రోజు పెరుగు దానం ఇచ్చింది. పెరుగు దానం ఇచ్చినప్పటి నుంచి ద్రోణాచార్యుడి భార్య అయిన కృపికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. ద్రోణాచార్యుడు వాళ్ళకి విపరీతంగా ధన మార్గాలు పెరిగాయి. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా, ఖర్చులు తగ్గాలన్నా, మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా, సంపాదించిన ధనం నిలబెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలన్నా సంక్రాంతి రోజు తప్పకుండా పెరుగు దానం ఇవ్వాలి. మీకు వీలైతే ఆవు పెరుగు ప్యాకెట్ దానం ఇవ్వండి, లేదా కనీసం గేదె పెరుగు ప్యాకెట్ అయినా సంక్రాంతి రోజు ఎవరికైనా దానం ఇవ్వండి. దానివల్ల ఆర్థికంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి. సంక్రాంతి రోజు ధాన్యం దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా, గొడుగు దానం ఇచ్చినా, పాదరక్షలు దానం ఇచ్చినా, ఏవి దానం ఇచ్చినా కూడా గ్రహదోషాలు తొలగిపోయి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే సంవత్సరం మొత్తం ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళు సంక్రాంతి రోజు కంచు పాత్ర దానం ఇవ్వండి, సమస్త శుభాలు చేకూరుతాయి. వృషభ రాశి వాళ్ళు ఆవు పెరుగు సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. మిథున రాశి వాళ్ళు నల్ల నువ్వులు సంక్రాంతి రోజు దానం ఇస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఆవు పెరుగు సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళు రకరకాల పండ్లు మకర సంక్రాంతి సందర్భంగా దానం ఇస్తే సమస్త శుభాలు కలుగుతాయి. కన్యారాశి వాళ్ళు ఆవు నెయ్యి సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ సంక్రాంతి రోజు దానం ఇస్తే జాతక దోషాలన్నీ కన్యారాశి వాళ్ళకు తొలగిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళు సంక్రాంతి సందర్భంగా వస్త్రాలు దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, సమస్త శుభాలు చేకూరతాయి. వృశ్చిక రాశి వాళ్ళు కొత్త ధాన్యాన్ని సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళు చిక్కటి మజ్జిగ మకర సంక్రాంతి సందర్భంగా దానం ఇవ్వాలి. మజ్జిగ ప్యాకెట్ దానం ఇస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు సంక్రాంతి సందర్భంగా నల్ల నువ్వులు దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక చివరగా మీనరాశి వాళ్ళు మీగడ సంక్రాంతి రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా మీ జన్మరాశిని బట్టి కానీ, నామరాశిని బట్టి కానీ ద్వాదశ రాశుల వాళ్ళు మకర సంక్రాంతి రోజు దానాలు ఇస్తే ఈ దానాలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మీకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా మకర సంక్రాంతి సందర్భంగా అందరూ ఆకాశంలో గాలిపటాలు ఎగరవేయాలి. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే సూర్యుడిని ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ఆహ్వానించటానికి సంకేతంగా ఆకాశంలోకి గాలిపటాలు ఎగరవేయాలి. అలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి
దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు మకర సంక్రాంతి. అందరూ ఈ ప్రత్యేకమైనటువంటి దానాలివ్వండి. సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. మరొక్కసారి ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.